Hi everyone, welcome to GBK Publications. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్కి సంబంధించి గతంలో ఆల్రెడీ కొన్ని అంశాలు ప్రకటించింది. మళ్ళీ జూలై 13వ తేదీన ప్రభుత్వం ప్రధాన కార్యదర్శితో రివ్యూ చేస్తూ వివిధ శాఖలకు సంబంధించి తర్వాత వచ్చిన అన్ని ఖాళీ కలిపి గతంలో ప్రకటించని కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఖాళీలన్నీ కలిపి కూడా 13వ తేదీన ఒక రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మనము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఖాళీలు దాదాపుగా 200 పైగా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి వాళ్ళకు 104 ఖాళీలు నోటిఫై చేశారు. ఇంకా ఇక సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కనుక ఆల్మోస్ట్ గత 2 సంవత్సరాల నుంచి అభ్యర్థులు చాలా ఆశగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్లో ఈ దేవాదాయ శాఖకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అలాగే గ్రేడ్ 2 ఉంది. మిగతా కూడా ఉన్నాయి. అవి కూడా నోటిఫికేషన్లో తర్వాత వచ్చే దాంట్లో వాళ్ళు ప్రస్తావిస్తారు. సో డోంట్ వరీ. కనుక ఆగస్ట్ 15th రోజున మోస్ట్లీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక అభ్యర్థులు ఇది ఒక మంచి అవకాశం. వెంటనే మీరు చక్కగా ప్రిపరేషన్ ప్రారంభించండి. తప్పకుండా ఈ ఎగ్జామ్ మిగతా గ్రూప్ 2తో గ్రూప్ 1తో ఇతర పరీక్షలతో పోలిస్తే సులభమైంది. ఎందుకంటే పేపర్ 2లో కేవలం ఈ దేవాదాయ ధర్మాదాయ సంబంధించిన యొక్క సిలబస్ ఉంది. జనరల్ స్టడీస్ అన్నిటికీ కామన్గా ఉంటుంది. కనుక రిలేటివ్గా చాలా ఇది ఒక గౌరవప్రదమైన పోస్టు, టెన్షన్ ఫ్రీ ఉండే పోస్టు. కనుక ప్రమోషన్లు కూడా బాగా వస్తాయి. సో చాలామంది దీనికోసం ఎదురు చూస్తున్నారు. కనుక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది కనుక వెంటనే మీరు ప్రిపరేషను స్టార్ట్ చేయాలి. ఇక సిలబస్ స్కీము అన్నీ కూడా ఆల్రెడీ గతంలో ప్రకటించారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, మిగతా గ్రూప్ 1 గ్రూప్ 2 లాగానే. పేపర్ 2 మాత్రం హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటారు. హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ ఆల్రెడీ సిలబస్ వచ్చింది. గతంలో ఒక 2-3 పర్యాయాలు ఎగ్జామ్ జరిగింది. ఫిలిమ్స్ మెయిన్స్ జరిగాయి. కానీ మొన్న జరిగిన ఎగ్జామ్ మాత్రం డైరెక్ట్గా మెయిన్స్ పెట్టారు. ఈసారి కూడా డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండకపోవచ్చు. కనుక ప్రిలిమినరీ ఉన్నా కూడా ఏం లేదు. జనరల్ స్టడీస్లో 75 మార్కులు, హిందూ ధర్మతత్వం దేవాలయస్తులు 75 మార్కులు ఉంటాయి. సిలబస్ ఏం మారదు, అదే సిలబస్ ఉంటుంది. కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉన్నా దాన్ని స్క్రీనింగ్ ప్రిలిమినరీ లేదా స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నా డైరెక్ట్ మెయిన్స్ ఉన్నా అభ్యర్థులు ఏమీ కంగారు అవసరం లేదు. సిలబస్ అదే ఉంటుంది కనుక సో మీ ప్రిపరేషన్లో ఎలాంటి తేడా ఉండదు. ప్రిపరేషన్ పద్ధతిలో ఎలాంటి మార్పులు ఉండవు. సో ఈ విషయాలు గమనించిన అభ్యర్థులంతా కూడా వెంటనే మీరు సీరియస్గా ప్రిపరేషన్ మొదలెట్టాలి. అందుకోసం జీబీకే పబ్లికేషన్స్ గతంలో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఒక పుస్తకాన్ని ప్రచురించింది. ఇది రివైజ్ ఎడిషన్, 3వ ఎడిషన్ వచ్చింది. ఇది లేటెస్ట్ ఎడిషను. సో ఈ పుస్తకాన్ని చదివిన గతంలో చాలామంది మంచి స్కోర్ చేశారు. మీ అందరికీ తెలిసిండేదే. చాలా సక్సెస్ఫుల్ బుక్. గత పరీక్షలు ఏ పరీక్ష చూసినా పుస్తకం నుంచి దాదాపు 150 గాను 138 140 క్వశ్చన్స్ కలిసాయి. అది కూడా ఎలాగా డిఫికల్టీ క్వశ్చన్స్ అన్నీ కూడా మన పుస్తకంలో ఉన్నాయి. ఎందుకంటే అంత విస్తృతంగా ఈ పుస్తకాన్ని తయారు చేసిన వారు కూడా అంతా కూడా నిష్ణాతులు, గొప్పవారు, ఆ శాఖల్లో గొప్పవారు. ఏదో గ్రూప్ 2కో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆ పుస్తకం తీసుకుని అలా వాని లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఎత్తిపోతల పథకంలా పుస్తకాన్ని రాయలేదు. ఇది ఒరిజినల్ బుక్ రిటర్న్ బై ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్. కనుక వెంటనే మీరు ఈ పుస్తకాన్ని అంత ఎవరైతే కొనలేదో కొని వెంటనే ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ప్రిపరేషన్ మొదలెట్టాలి. మరి ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటి మీరు గమనించాలి. ఈ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ గ్రేడ్ 2లో పేపర్ 2 ఈ దేవాదాయ ధర్మతత్వం, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటారు. ఇది మిగతా ఎగ్జామ్లో కూడా కామన్గా ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంతకు సిలబస్కి సంబంధించి ఆల్రెడీ తెలుసు మీకు. ఈ పుస్తకాన్ని రాసిన వాళ్ళు 4 ఉన్నారు. సో అనంత పద్మనాభరావు గారు, ఆయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ దూరదర్శన్ టీటీడీలో రామాయణ మహాభారతాల పైన కొన్ని వేల ప్రసంగాలు ఇచ్చారు. దాదాపు 150 పుస్తకాలు రాశారు. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత మంచి పట్టున్న వ్యక్తి కనుక చాలా చక్కగా ఆయన పుస్తకాన్ని రూపొందించారు. తర్వాత టెంపుల్ సిస్టమ్, దానికి సంబంధించి ఆగమ శాస్త్రాలకు సంబంధించి ఈమని శివనాగిరెడ్డి గారు ఇన్ని స్థపతి అంటారు. స్థపతి అంటే ప్రధాన శిల్పాచార్యుడు. ఈయన గురించి ఎగ్జామ్లో గతంలో ప్రశ్నలు వచ్చినాయి. ఈ పుస్తకం రాశారు, ఆయన గురించి ప్రశ్న వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రదేశంలో అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ స్థపతి దీనికి సంబంధించి ఏకైక ఎక్స్పర్ట్ ఈమని శివనాగిరెడ్డి గారు పుస్తకాన్ని రాశారు. అలాగే ఈ ఎండోమెంట్ యాక్ట్ రెవెన్యూకి సంబంధించి నేను రాశాను.
నాకు పొలిటికల్ సైన్స్, అడ్మినిస్ట్రేషన్, లాలో బాగా ప్రవేశం ఉంది కనుక ఆ రెవెన్యూ చట్టాలు, ఎండోమెంట్ యాక్ట్స్, రెవెన్యూ పదజాల గురించి మంచి పట్టుంది కనుక నేను రాశాను. ఏదైతే హిస్టరీకి సంబంధించి ఉందో కల్చరు, ఆ వేదాలు, ఆ రకాలు, దానికి సంబంధించి రమేష్ నాయుడు అని చెప్పేసి హిస్టరీ ఫ్యాకల్టీ సివిల్ సర్వీసెస్కు గ్రూప్ 1 కోచింగ్ ఇస్తారు, ఆయన రాశారు. మార్కెట్లోని ఏ పుస్తకాన్ని ఈ 4 ఎక్స్పర్ట్ చేత ఎవరు రాయించలేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా చక్కగా పుస్తకాన్ని రూపొందించాం. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి, మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. సో మొత్తం విషయం చూస్తే ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాము, 2002 వచ్చింది, 2026లో అది కూడా మీకు సప్లై చేస్తాం. రామాయణం, మహాభారతము, భాగవతము, వాటికి సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి. అలాగే హిందూ పురాణాలు, ఆలయాలు, ఆగమాలు, వేద సంస్కృతి, వివిధ మతాలు, దర్శనాలు అన్ని సిలబస్ ప్రకారం చక్కగా ప్రతి అంశాన్ని వివరించాం. ఓకే, తర్వాత ఇక ప్రత్యేక అనుబంధం కూడా ఇచ్చాం. అంటే శీఘ్ర పరీక్షలకు సంబంధించి కొన్ని టేబుల్స్ ఇచ్చాం, అభ్యర్థులు బాగా చదువుకోవడానికి టేబుల్ ఇవ్వడం జరిగింది. అలా తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాం, ప్రాక్టీస్ పేపర్, ప్రతి చాప్టర్కు ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ విధంగా ఈ యొక్క ప్రత్యేకమైన అంశాలు కూడా ప్రత్యేక సంవత్సరం గత పరీక్షల ఆధారంగా ఏదైనా కొన్ని వెరైటీ క్వశ్చన్స్ వచ్చుంటే వాటిని కూడా మీరు మిస్ కాకుండా అన్నింటినీ కూడా ఆన్సర్ చేసే విధంగా చాలా చక్కగా పుస్తకం చివరిలో ఒక ప్రత్యేకమైన సమాచారాన్ని పొందుపరిచాం. మొన్న ఇది అడిగాడు, యుగాల వారీగా దశావతారాలు కనుక ఏ యుగంలో ఎక్కువ అవతారాలు ఉన్నాయని అన్నాడు. ఇది ఈ పుస్తకంలో కవర్ కాలేదు. అప్పుడేం చేసామంటే మేము మొత్తం యుగాలు, సత్యయుగం, తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంలో, కానీ సత్యయుగంలో మొదటి భాగంలో 4 అవతారాలు, త్రేతాయుగంలో 2వ భాగంలో 3 అవతారాలు, ద్వాపర యుగంలో 3వ యుగం 2 అవతారాలు, అలాగే కలియుగంలో 1 అవతారం. కేవలం కలియుగంలో కలికి అవతారం మాత్రం ఇంకా రాలేదు, కలికి అవతారం వస్తారు, లేదా బుద్ధుని అవతారం అంటారు. అది బుద్ధుని అవతారం అవునా కాదని కొంత కాంట్రవర్సీ ఉంది. ఇట్లా ఏ పుస్తకంలో కూడా మనం ఈ విధంగా కవర్ కాలేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని విషయాలు సమగ్రంగా చేసాం. అలాగే ఈ సాహిత్యం, జానపద నృత్యాలు, కల్చర్కి సంబంధించి కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు, వాటి గురించి కూడా విస్తృతంగా సమాచారాన్ని పొందుపరిచాం. అలాగే ఈ రాష్ట్రాలు, ప్రధాన పండుగలు, తర్వాత నెక్స్ట్ గతంలో ఏ రాజ్యాన్ని పిలిచేవారు, ప్రధాన పాత్రలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి, అన్నీ సమగ్రంగా కవర్ చేస్తాం. అలాగే ధర్మాదాయ చట్టంలోని ముఖ్యాంశాలు మొత్తం సెక్షన్లను ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిలబస్కే కాకుండా సిలబస్ మించి కూడా కొన్ని సెక్షన్లు అడుగుతున్నాడు, వాటిని కూడా కవర్ చేయడం జరిగింది. ఇలా మొత్తానికి అద్భుతంగా ఈ పుస్తకాన్ని మనం రూపొందించాం. ఏమాత్రం సందేహం లేకుండా ఈ పుస్తకం పైన మీరు డిపెండ్ కావచ్చు. అలాగే మొత్తం సమాచారం అంతా కూడా ఒక చార్ట్లో ఇచ్చాం. ఈ చార్ట్ చదువుకుంటే గతంలో అభ్యర్థులు 36 ప్రశ్నలు ఆన్సర్ చేయగలిగారు. అంటే మొత్తం క్వశ్చన్ పేపర్ చూస్తే ఈ యొక్క చార్ట్ మీరు రెడీగా ఉంటే దీని నుంచి 36 క్వశ్చన్స్ వచ్చాయండి. మొత్తం సిలబస్ అంతా కూడా ఈ యొక్క చార్ట్లో ఇవ్వడం జరిగింది. రామాయణము, కాండలు, ప్రధాన పాత్రలు, ముఖ్య ప్రదేశాలు, మహాభారతము, అలాగే భాగవతం, అలాగే పురాణాలు ప్రధానం. ఇవి ఈ యొక్క చార్ట్ మీరు తరోగా ఉంటే దాదాపు 30 to 35 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అంత ఈజీగా దీన్ని తయారు చేయడం జరిగింది. కనుక అభ్యర్థులు ఈ పర్యాయము తెలంగాణలో కూడా గ్రూప్ 1, తెలంగాణలో కూడా ఎండోమెంట్ ఎగ్జామ్ సంబంధించిన యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. వాళ్ళకు ఇంకా సిలబస్ రాలేదనుకోండి, సిలబస్ వస్తే ఇలాగా ఉంటుంది. కానీ ఈ పుస్తకాన్ని, లేటెస్ట్ పుస్తకాన్ని మీరు తప్పకుండా మిస్ కాకుండా కొనండి. మా gbkpublication.comలో ఉంది, అలాగే అమెజాన్లో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన పుస్తక షాపుల్లో కూడా దొరుకుతుంది. కనుక అభ్యర్థులు ఈ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పర్యాయం మీరు ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ పుస్తకాన్ని మీరు తప్పనిసరిగా చదవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈ ఎండోమెంట్కి సంబంధించిన యొక్క ఆన్లైన్ కోర్సు కూడా మేము విడుదల చేస్తున్నాం. ఒక 10 రోజుల్లో మేము ఈ యొక్క కోర్సును కూడా ప్రారంభిస్తాం. ఆల్రెడీ రికార్డింగ్ అయింది. రామాయణ, మహాభారత, భాగవతాలు అయిపోయింది. తర్వాత ఆగమ శాస్త్రం రికార్డింగ్ జరుగుతుంది. కనుక 10 రోజుల్లో మొత్తం ఆ యొక్క కోర్సు కూడా పెట్టడం జరుగుతుంది. ఆ కోర్సు విని పుస్తకం చదివితే మీరు మంచి మార్కులు సాధించేందుకు అవకాశం ఉంది, ఉద్యోగాన్ని సాధించే అవకాశం ఉంది. కనుక అభ్యర్థులు వెంటనే ఈ యొక్క పుస్తకాన్ని మీరు కొని జాగ్రత్తగా కనీసం అంటే 5-6 పర్యాయాలు రివిజన్ చేస్తే కానీ ఈ యొక్క పదాలన్నీ కూడా గుర్తుండవండి. చాలా ఇంపార్టెంట్. కనీసం 5 పర్యాయాల పుస్తకాన్ని మీరు రివైజ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో కనుక అభ్యర్థులకు మంచి అవకాశం ఉంది. మిస్ కాకుండా వెంటనే ప్రారంభించండి. సో మీకు GBK పబ్లికేషన్స్ వారు అవసరమైన సమాచారాన్ని, అలాగే యూట్యూబ్లో వాటికి సంబంధించిన యొక్క
వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక సో ఇది అఫీషియల్గా అనౌన్స్ అయింది కనుక నోటిఫికేషన్ ఇంకా ఒక నెల రోజులు వస్తుంది. ఎగ్జామ్ బహుశా ఇన్ ద మంత్ ఆఫ్ ఒక 3-4 months ఇస్తారు కనుక డిసెంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉందండి. డిసెంబర్లో ఉండే అవకాశం ఉంది. 1 month 2 months అలా ఇలా జరగచ్చు, బట్ డిసెంబర్లో అవకాశం ఉంది. 4 నెలలు మనకు టైం ఉంటుంది కనుక అభ్యర్థులు ఇక మళ్ళీ ఎలాంటి ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషను చాలా నిజాయితీగా ప్రారంభించండి. సో మీ అనుకున్న ఉద్యోగాన్ని సాధించండి. దిస్ ఇస్ జీబీకే పబ్లికేషన్స్ వారు మీకు ఇస్తున్న యొక్క తోడ్పాటు. కనుక జీబీకే పబ్లికేషన్స్ రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మిత్రులకు తెలపండి. తద్వారా మీకు రెగ్యులర్గా సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అలాగే జీబీకే పబ్లికేషన్ మనకు వెబ్సైట్ ఉంది, అందులో మన పుస్తకాలు ఉన్నాయి. జీకే బుక్ కూడా కొత్త బుక్ వస్తుంది, దీనికి ఉపయోగపడుతుంది. జీకే జిఎస్ బుక్ రివైజ్ చేసి జూలై ఈ మంత్ ఎండింగ్లో దాన్ని విడుదల చేయబోతున్నాం. అలాగా ఇండియన్ సొసైటీ కొత్త పుస్తకం వచ్చింది, ఇండియన్ పాలిటీ వచ్చింది. అలా అన్నీ కూడా రివైజ్ చేసి అభ్యర్థులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.